సమస్యలు అన్ని గాలికి వదిలిపెట్టి వీళ్ళ భూములు కబ్జా చేయడం కోసం అని చెప్పని ఇంటికి వచ్చిండు, ఛాయ్ తాగిండు, టిఫిన్ తిన్నాడు, నా కొడుకుదే కంపెనీ అట్లా ఇట్లా అని చెప్పిండు, అన్ని చెప్పిండు, భూములు కావాలని చెప్పని అడిగిండు, వెళ్ళిపోయాడు. ఇది జరిగిన తర్వాత ఫస్ట్ ప్యాసేజ్ అడిగిండు, రోడ్డు అడిగిండు, హర్ష వచ్చిండు, హర్ష తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిండు, వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాగానే బావు పెరిగింది. మొదలేమో అప్రోచ్ రోడ్డు అడిగిండ్రు, తర్వాత ఏమన్నారు 2 ఎకరాల భూమి ఇవ్వండి అని చెప్పని అడిగిండ్రు. మళ్ళీ తర్వాత ఏమన్నారు మొత్తం మీది కూడా డెవలప్మెంట్కి ఇచ్చేయండి, ఇది 111 జీవోలో ఉన్నది, మేమైతే పెద్ద పెద్ద టవర్లు కట్టిపడి దొబ్బుతాము, ఈ 111 జీవో గిప్పని జీవో మాకేం చెల్లవు, మేము అన్ని మొత్తం కూడా బారాఖూన్ మాప్ చేసేస్తాము, మొత్తం మీద మేము ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ కట్టేస్తాము, ఇప్పుడైతేనే అవుతుంది, మళ్ళీ తర్వాత అయితే కాదు, ఇదే డెవలప్మెంట్ అగ్రిమెంట్లో మీరు కూడా భాగస్వాములు అయిపోండి, మీ భూమి కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పని కొత్త ప్రపోజల్ ముందుకు పట్టుకొచ్చినారు. ఫస్ట్ ప్రపోజల్ అప్రోచ్ రోడ్, సెకండ్ ప్రపోజల్ 2 acres of land, and third proposal is entire land you give it to us so that we will construct big buildings and you will get the big benefit. అంటే వాళ్ళకి ఎందుకో దాల్మే కాలా అనిపించింది. ఇదేంది పొలిటీషియన్స్ తోటి నాకేం పని అని చెప్పని వాళ్ళు మొత్తానికి మేము అసలు భూమి ఇవ్వండి, మా భూమిని మేము కాపాడుకుంటామని చెప్పని వాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2019 ప్రాంతంలో ఎప్పుడైతే సర్వే జరిగిపోయిందో, సెకండ్ సర్వే జరిగిందో, మొత్తం కూడా దానికి కాంపౌండ్ కట్టుకున్నారు. మీరు కూడా చూసిండ్రు, మళ్ళీ కాంపౌండ్ కట్టుకున్నారు, లోపల చిన్న చిన్న సర్వెంట్ క్వార్టర్స్ కట్టుకున్నారు, తర్వాత ఒక కౌ షెడ్ కూడా కట్టుకున్నారు. దాదాపు ఒక 50-100 ఆవులను పెంచుకుంటూ వాళ్ళు ఒక కౌశాలను కూడా అక్కడ నడిపిస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు భూమి మేము ఇవ్వము అని చెప్పని, నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ సంబంధించిన అన్న ఇది కూడా ఉట్టిగా చెప్పట్లేను, ఇగో ఇది డెవలప్మెంట్ అగ్రిమెంట్ కాపీ మీకు హరీష్ రావు గారు కూడా చూపెట్టిండ్రు, మళ్ళొక్కసారి మీరు చూపెట్టే ప్రయత్నం చేస్తా. పొంగులేటి హర్షారెడ్డి పార్ట్నర్, న్యూజన్ బిల్డర్స్, పొంగులేటి సప్నీ రెడ్డి గారు, పొంగులేటి లోహిత్ రెడ్డి గారు, మొన్నెవరో సిద్ధార్థ రెడ్డి గారు ఒక ఆయన మాట్లాడినరు. బట్ 4 పార్ట్నర్, మొత్తం 1, 2, 3, 4 పార్ట్నర్లో 3 పొంగులేటోళ్ళే ఉన్నారు. ఇలా పొంగులేటోళ్ళు 3 ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి అనే ఎవరైనా గాదే అట, ఆయన గాదే లక్ష్మీ సిద్ధార్థ రెడ్డి అంటే ఆయనేమో ఒక్కడే ఉన్నాడు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్, నేనే, వాళ్ళకేం సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా డామినెంట్ డైరెక్టర్స్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఆర్ న్యూజన్ కన్స్ట్రక్షన్స్లో పొంగులేటి ఫ్యామిలీ ఉంది. నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి గారికి, నువ్వు మంత్రివా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నావా? నువ్వు ఒక పక్కన నేను రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి నేను బయటకు వచ్చినా, నాకు సంబంధం లేదు, నా కొడుకు నడుపుకుంటుండని చెప్పినోడివి, ఏం పని ఉందని చెప్పని వీళ్ళ ఇంటికి పోయినావు, బెదిరేయటానికి పోయినావా? ఇజ్ ఇట్ నాట్ టు ఇంటిమిడేట్? మీకు అనిపించట్లే అన్న? మంత్రి పదవి నీకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపం కిందో మీదో పడి కష్టపడితే వచ్చిన అధికారాన్ని నీ రియల్ ఎస్టేట్ దందాల కోసం వాడుకోవడం కోసం, భూములు కబ్జా చేయడం కోసం, భూస్వాములను బెదిరించడం కోసం వాడుకొని వాళ్ళ ఇళ్ళకి పోతావా? నువ్వు ఇంట్లోకి పోయిండు, వాళ్ళు అయినా కానీ భయపడకుండా పాపం వాళ్ళు భూమిని ఇవ్వను అని చెప్పని వాళ్ళు భూమి ఇవ్వకుండా మేము ఇవ్వము అని చెప్పిండు. సో దట్ మీన్స్ అన్న, మళ్ళా చెప్తున్నా, నేను రీట్రేట్ చేస్తున్నా, ఈ భూమి తాత ముత్తాతల భూమి. 2018లో సర్వే జరిగింది, నో ఫ్యామిలీ డిస్ప్యూట్, నో బౌండరీ డిస్ప్యూట్. 2021లో సర్వే జరిగింది, నో ఫ్యామిలీ డిస్ప్యూట్, నో బౌండరీ డిస్ప్యూట్. తర్వాత హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది, వీళ్ళ కంపెన్సేషన్ ఇచ్చింది, నో ఫ్యామిలీ డిస్ప్యూట్, నో బౌండరీ డిస్ప్యూట్. ఆల్ డిస్ప్యూట్ స్టార్టెడ్ వెన్ పొంగులేటి Srinivas son entered into a development agreement with the neighbors of the Satish Shah or Pallavi Shah. భూములు ఇవ్వము అన్న ఎప్పుడైతే అన్నారో వీళ్ళు ఇక అసలు పంచాయతీ మొదలుపెట్టిండ్రు. ఆ పంచాయతీకి సంబంధించిన ముచ్చట చెప్తే మీరైతే నవ్వాలనా ఏడవాలనా? మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ రాజ్యంలో ఉన్నాం? రాజకీయ నాయకులు అంటేనే లఫంగిలు అనేటువంటి రీతిలో ఇవాళ సమాజం చూస్తున్న తరుణంలో ఇంత